ఏం చేస్తాను? ఏం చేయలేమా? ఎందుకు నీకు తాంబూలము? ఒక్క కాపీ అయితే అట్లా వేసుకోలేదు అంత ఒకనాటికి అయితే ఒక పాట దినాన్ని ఒక పాట ఒక్కకి మంచిదేమా? మంచిదే. కట్టుకుని పవాకి అయితే మంచిది కాదు బాబు. ఒక్కకి మంచిది మా అరుగుదలకి, కాన్స్టిపేషన్ కి. డాక్టర్ చెప్పా డాక్టర్లు సజెస్ట్ చేస్తారు ఒక్కకి మంచిదే. ఒక్క పూట వేసుకోవచ్చు రోజుకి. అది ఒక పూట అన్నాడు. కానీ నువ్వు వాడేసుకుంటావు, ఏం సరిపోతుంది తాత నీకు? నీకు పనులు లేవు కదా. నలుగుతాను ఎంత నల్లగొడతావు? అందుకే నేను మొన్న అనుకున్నా, నేను ఎవరు మన ఇంట్లోకి వచ్చినారబ్బా ఒక్కగా దంచుకున్నారే అని. ఒక్కకి వేసుకోవచ్చు అంటనా? ఒక్కకి వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు రోజు. పవాకును కట్టుకోలేదు సరిపోతాం. ఉత్త ఆకుసున్నం తినొచ్చా? ఆకుసున్నం అది ఒక పూట మాత్రమే. ఇప్పుడు 18 వేసుకోండిలే. ఎన్నో ఒక పూట మాటల్లో 18 టైంలో వీళ్ళకి తెలియదు పాడలేక తాత. ఎందుకంటే అట్లా వేసుకోవాల్సింది పా? గ్యాస్ రాదు, బాగా అరుగుతుంది. అడుగు అవుతుందంట. ఏం చేస్తామమ్మా? కాల్సిన పడుతుంది అన్నంలోనా, టీలో కలుగుతాం? కాఫీలో టీలో కూడా కాదు. టీనే. ఇంకా కాఫీలో చెడ్డ ఉందంట అంటాడు. కాఫీ చెడ్డది డాక్టర్ చెప్తాడు. కాఫీ తగ్గుతుందంట. కాఫీ ఇంకా మళ్ళీ ఏం తాగుతాను? నువ్వు కాఫీనే కదా తాగుతాను రోజుకు 3 సార్లు. పాలు తాగుతుందంట. కాఫీ మానేసినావా? కాఫీ మానేసినావా? లేదబ్బా, కాఫీ తాగేదే పాలు తాగేది. పాలే కాఫీ మాత్రం తాగుతాను. ఎన్నిసార్లు దంచుతాను తాత, అన్నిసార్లు నువ్వు కొడతాడు. కోడలు దంచి పెట్టకుండా కూర్చొని తింటాంది, చూసి నేర్చుకోండి మా ఇంట్లో కోడల్లో. నేను మొన్న అనుకుని ఎవరు తంచినారబ్బా ఒక్క గీడ అని. చిన్న అన్నకు మనవరాలు మంచి మాట అంటపా. అవునట. తాత తెలియకుండా చిమ్మ చిట్టు సుభద్ర ఎవరు మంచి మాట? మన్నాడు శనివారం కళ్యాణ మండపంలో అంట. వాళ్ళకి ఇంటికాడ తావలేదులే, ఇంటికాడ ఆపలేదు, సన్నగా ఉంది. ఏడ పెడతారు? కళ్యాణ మండపం ఏదో తెలీదు. దోమలు ఉన్నాయా ఎక్కడపా? పులిగలు చుట్టిగలు ఉన్నాయా? నువ్వు ప్యాన్ ఆఫ్ చేసుకుంటే కుట్టవా? నువ్వు ప్యాన్ ఆఫ్ చేసుకుంటే కొడుకవా? ఈగలా? ఎప్పుడు వచ్చిపోతారంట బియ్యం వాళ్ళు? ఈ పక్కన వారున్నాయి 4 ప్యాకెట్లు. ఆ పైన ఏమని కుడదాం, మనకు తావ కలిసి వచ్చు. ఈ 3 ఇవన్నీ బియ్యం మూట్ల తాత. మరి అడ్డం లేకుండా ఉంటాయి కదా. మళ్ళీ గొట్లూరుకు ఒక మూట ఇవ్వచ్చు కదా. గొట్లూరుకు ఒక మూట ఇవ్వచ్చు కదా. మా ఇంట్లో కరువు వచ్చినాయి అక్కడ. బియ్యమే లేవు మా ఇంట్లో. అక్కడ 2500 నుంచి ఉండే 3 రోజులు ఇస్తారు. 3000తోనా? 2100 400 తీసుకోండి. తాత తమలపాకు నీ మూతికి ఉంది, నీ మూతికి తమలపాకు ఉంది.
ఈ పక్క ఉంది, ఇట్లా ఎత్తు, తల ఎత్తు చెప్తా. అట్లా కాదు బా, ఒక్కరోజు తెచ్చుకొని నువ్వు తినాలనుకుంటే ఒక్కరోజు ఇంత ఉంటుంది. అది సున్నమున ఆకు కవర్లో పెట్టుకొని ఆకులో జేజుది ఉండే నాటిపోయింది. నేను మొన్న అనుకున్న ఆకులు ఎవరు తిన్నారబ్బా అని, ఎవరైనా గుడికాడని తెచ్చింటారులే అనుకున్నా. ఒట్టాకులు తినకూడదు బా, పచ్చి తెచ్చుకో. ఏమి కవర్లో పెట్టుకుంటే 2 రోజులు 3 రోజులు వస్తాయి. మళ్ళీ నోరు కడుక్కునేకి వస్తుంది తాత నీకు. ఎందుకో పూట అది వేసుకోమంటా అంటే అరిగింపు అవుతుంది. ఆకు ఒక్క సున్నము అంతా ఎముకలకు బలం అంట సున్నం. ఏమన్నారు ఇది చూడమంటున్నా. కళ్ళ కసు ఏం తాత? కట్టులో కూర్చున్నా ఒక దాంట్లోకి నీళ్ళు వేలు సున్నం ఆరిపోతుంది. అదే ఆరిపోయింది చూడు. ఆ సున్నము రూములకి వేసే సున్నమేనా తాత? కాదు, ఇది వేరే, తినే సున్నం వేరు. ఇట్లా పరకలు జంపుగా ఉండాల. లే టాస్క్ అప్పుడు లే అట్లా. అట్లా లేసేసి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఉన్నిలే అది పర్సులో పెట్టాల. ఇయ్యద్దు తాత, ఏమన్నా తీసేసుకుంటుందమ్మ. కలిసే ఎప్పుడు కోసేది బా? కాయలు కాసినాయా తాత? నువ్వు మాట్లాడదు, మింగే అది ఇంతసేపు పెట్టుకుంటారా? మింగుతారా? నమిలి ముంచేయాల. మింగితేనే బా. మా ఆల్రెడీ కొంచెం పొయ్యి ఉంటుంది మా ఇంగిల్లో కలిసి ఆటోమేటికలీ. ఇంకా నిన్ను ఎందుకు ఆపొక్క తినమనిండేది? అది మనము నమిలే గ్యాప్ లోనే అది ఎంగిల్లోనే కలిసిపోయి ఉంటది. మనం నోట్లోకి ఏం వేసుకున్నా కూడా అది కలుస్తుంది ఎంగిల్లో ఆటోమేటికలీ.